పరాయి మగాళ్లతో శృంగారం కోసం భర్తనే బలి చేసింది ఓ భార్య. ప్రేమ పెళ్లి చేసుకున్న పదేళ్లకి ప్రాణం తీసేసింది ఈ మహిళ. ఈ నెల 17న కరీంనగర్లో అనుమానాస్పద మృతి కేసుని ఛేదించడం జరిగింది పోలీసులు. ఈ ఘటన ఈ నెల 17వ తారీఖున చోటు చేసుకుంది. 2015లో కత్తి సురేష్ మౌనికకు ప్రేమ పెళ్లి జరిగింది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ప్రేమ పెళ్లి జరిగిన తర్వాత వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారని చెప్పి అనుకున్నారంతా. అయితే కొన్నాళ్ల క్రితమే వ్యభిచార కూపంలోకి దిగింది మౌనిక. అక్కడ పరిచయమైన ముఠాతో భర్తకు స్కెచ్ చేసింది. మొదటి ప్రయత్నంలో భర్తను ఎలా చంపేయాలో ప్లాన్ చేసుకుని కూరలో వైగ్రా టాబ్లెట్లు కలిపింది ఈ మౌనిక. అయితే చెడు వాసన రావడంతో తినకుండా తప్పించుకున్నాడు సురేష్. ఈసారి ఏకంగా బీపీ టాబ్లెట్లు కలిపి స్పృహ కోల్పోయేలా చేసింది మౌనిక. ఆ తర్వాత చీరను మెడకు బిగించి కిటికీలోంచి లాగడంతో ఊపిరాడక మృతి చెందాడు సురేష్. శృంగారం సమయంలో గుండెపోటు వచ్చిందంటూ ఇటు నమ్మబలికే ప్రయత్నం చేస్తుంది మౌనిక. పోస్ట్ మార్టం తర్వాత పోలీసులు దర్యాప్తుని వేగవంతం చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. మౌనికతో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. తెలంగాణ పోలీసుల మజాకానా, పెట్టుకుంటే ఎత్తడైపోద్ది, మడతడిపోద్ది నిజాలు మాట్లాడకపోతే. ఇదే జరిగింది. మరి ముఖ్యంగా ఇంత దారుణమా? ప్రేమించి పెళ్లి చేసుకుంది. సో కాల్డ్ ప్రేమ 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 అనేవాళ్ళు. ఒక్కసారి ఈ కథను చూడండి. ఈ మధ్య ప్రేమ పెళ్లిళ్ళు ఎలా పెటాకులు అవుతున్నాయో కాదు, ఎలా పాడెక్కుతున్నాయో చూడండి. బహుశా నా మాటలు కాస్త మీకు గట్టిగా కఠినంగా గుండెను తాకచ్చు. వాస్తవాలివి, కఠిన వాస్తవాలివి. ప్రేమ 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 పెళ్లి ప్రేమ ప్రేమ పెళ్లి ప్రేమ పెళ్లి ప్రేమ పెళ్లి అనుకుంటున్నారా? ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రేమని తప్పు పట్టట్లేదు, ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి తప్పు పట్టట్లేదు. కానీ మీ ప్రేమ నిజమైన ప్రేమేనా? కలకాలం కలిసి ఉండగలిగే ప్రేమేనా? ఒక్కసారి ప్రశ్నించుకోండి.